లైఫ్ స్టైల్ కరెక్షన్స్‌లో ఫస్ట్ ఎత్తుకు తగ్గ బరువుండటం, డైలీ భారీ వర్కౌట్స్ చేసుకోవటం అండ్ స్లీప్ రైట్ టైమ్‌లో క్వాలిటీ స్లీప్ నిద్రపోవటం. ఎట్ ద సేమ్ టైమ్ స్ట్రెస్ లేకుండా చూసుకోవటం. ఎక్సర్‌సైజెస్, వాటర్, స్లీప్ అండ్ నాలెడ్జ్ కమ్యూనిటీతో పాటు బ్యాలెన్సింగ్ మీల్ నేర్చుకోవాలి. టైమ్ టు టైమ్ రైట్ న్యూట్రిషన్ ఫుడ్. మన ఫుడ్‌లో ఇప్పుడు మధ్యాహ్నం భోజనంలో ఉంటాం. 2 కూరలు వండుకుంటాం, రైస్ పెట్టుకుంటాం. దాంట్లో ప్రోటీన్ ఉందా? ఫైబర్ ఉందా? చూసుకోండి. లేదా మన దగ్గర ప్రోటీన్ పౌడర్ ఉంది, ఫైబర్ పౌడర్ ఉంది. యాడ్ చేసేసుకోండి. అండ్ ప్రోబయోటిక్స్ డైలీ కావాలి. నన్నడిగితే మనం ప్రొడక్ట్స్‌లో దొరికే 38 న్యూట్రిషన్ సప్లిమెంట్స్ అందరికి అవసరమే. మెన్‌కి మేల్ ఫ్యాక్టర్ అడిషనల్‌గా, వుమెన్‌కి వుమెన్ ఫ్యాక్టర్ తప్పితే. కాకపోతే మీరు బడ్జెటైజ్ చేసుకోగలిగితే ఇప్పుడు మేడం అన్నారు గోల్డ్ వాల్యుబుల్, ప్లాటినం వాల్యుబుల్ లాగా మన న్యూట్రిషన్ అటన్నిటికన్నా మన బాడీలో ఉన్న అవయవాలు మన మంచి ఇంట్లో ఉన్నామా లేదు కాదు, మంచి శరీరంలో ఉన్నామా అనేది ఇంపార్టెంట్. మంచి అవయవాలు, మంచి యాంటీ ఏజింగ్ ఫీలింగ్. ఎందుకు సెలబ్రిటీస్ మాత్రమే బావుంటారు. అండ్ సెలబ్రిటీస్ దగ్గర కూడా ఇంత మంచి న్యూట్రిషన్ ఉండదు. మేడం చెప్పినట్టు వాళ్ళకొక డాక్టర్లు, న్యూట్రిషనిస్టులు, వంటోళ్ళు వాళ్ళు చేసి వాళ్ళకి అందరికీ ఎడ్యుకేషన్ ఉండదు బ్యాలెన్సింగ్ చేసుకోవటం. ఇక్కడ ఒక కామన్ హౌస్ వైఫ్ కూడా ఫుల్లీ ఎడ్యుకేషన్ అయిపోయారు. ఒమేగా 3 ఇంపార్టెన్స్ ఏంటి? ప్రోటీన్ ఏంటి? ఫైబర్ ఏంటి? ప్రోబయోటిక్స్ ఏంటి? గట్ హెల్త్ ఏంటి? మైగ్రేన్ దేనివల్ల ఇప్పుడు రాదు మీకు అర్థమైపోయింది. మెగ్నీషియం సప్లిమెంట్ కావాలి. కాల్షియంలో ఉంది. కాల్షియం బోన్స్‌కే కాదు. ఎందుకు మనకు మైగ్రేన్ హెడేక్స్ వస్తదంటే, ఈ మెగ్నీషియము బోన్స్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేసుకొని హార్ట్ ఫంక్షనింగ్‌కెళ్ళిపోతుంది. మీరు బ్లడ్ టెస్ట్‌కెళ్ళండి. మీ మెగ్నీషియం సఫిషియెంట్‌గా ఉందంటారు. ఎందుకంటే ట్రావెల్‌లో ఉంటుంది గదా! దారిలో ఉంటుంది. రక్త పరీక్షలో అన్నీ బాగున్నాయని చూపిస్తది. కానీ బోన్స్ వీక్ అయిపోతున్నాయి. బ్రెయిన్‌కి మెగ్నీషియం అందట్లేదు. అందుకే హెడేక్స్ వస్తున్నాయి. చాలామంది హెడేక్స్‌తో సఫర్ అవుతున్నారు. చాలామంది బోన్ వీక్‌నెస్ ఊరికే చిన్నగా జారి పడినా గానీ బోన్స్ ముక్కలు ముక్కలయిపోతున్నాయి. మనకు భయం అనమాట. ఏది వాడితే ఏది ఇద్దాం జాగ్రత్తగా నడుస్తాం, జాగ్రత్తగా చేస్తాం. అవకాశం ఉన్నంత వరకు మీరు లిఫ్ట్ తీసుకోకుండా మెట్లెక్కటం, కార్ దూరంగా, బైక్ దూరంగా పార్క్ చేయటం. మనం క్యాలరీస్ కౌంట్ చేయాలి. అంటే స్టెప్స్ కౌంట్ చేయాలి. తినటానికైతే బానే తినేయాలి అనుకుంటే గనుక రోజుకి 10,000 స్టెప్స్ ఎయ్యాలి. ఖచ్చితంగా 7 గంటలు నిద్రపోవాలి. ఖచ్చితంగా 4 లీటర్ల మంచినీళ్ళు తాగాలి. ఖచ్చితంగా టైమ్ టు టైమ్ మనకు ఇవ్వాల్సిన ఫుడ్ ఇచ్చి తర్వాత పనిలోకెళ్ళండి. నాకు పనుందని అందరూ చెప్తారు. మనం బావుంటేనే కదా పనులు చేసుకోవాలి. ఫస్ట్ మనకు మన ఇంపార్టెన్స్ ఇచ్చి సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్ చూసుకుంటూ తర్వాత ఫ్యామిలీ కేర్ తీసుకుంటూ మన చుట్టూ ఉన్న నలుగురికి కూడా ఈ న్యూట్రిషన్ గురించి సజెస్ట్ చేస్తాం. ఆఫ్‌కోర్స్ అందరూ తీసుకుంటారో లేదా అది వాళ్ళ చాయిస్. తీసుకున్న వాళ్ళ లైఫ్ అయితే ఇంత బ్యూటిఫుల్‌గా మారుతుందని చెప్పేసి ఇక్కడే వందల రిజల్ట్స్ ఉన్నాయి. అండ్ మైగ్రేన్‌తో ఇంతకుముందు చాలా మంది సఫర్ అయ్యి ఉంటారు. మన దగ్గర సొల్యూషన్ ఉంది. అది ప్రౌడ్‌గా చెప్పుకోవచ్చు. ఇక్కడ వందల మంది తగ్గించుకున్నాము. మీ చుట్టుపక్కల ఎవరైనా ఇబ్బంది పడుతున్నా గానీ నెక్స్ట్ మంత్‌లో మళ్ళీ మైగ్రేన్ టాపిక్‌కి మీరు ఇన్వైట్ చేసుకోవచ్చు. ఈ లోపల ఎవ్రీడే మనకి నిన్న మైండ్‌ఫుల్ ఈటింగ్ గురించి నేర్చుకున్నాం. రేపు ఇంకో మంచి బ్యూటిఫుల్ టాపిక్ ఉంటుంది. అండ్ ఈ కాల్‌లో కనెక్ట్ అయిన ప్రతి ఒక్కళ్ళకి ఐ విష్ యూ వెరీ, వెరీ, వెరీ హ్యాపీ బర్త్‌డేస్ అండ్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీస్. థాంక్స్ టు మై కోచ్. థాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ.